హైదరాబాద్ లో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ప్రొడ్యూసర్ దిల్ రాజుతో పాటు ఆయన కూతురి ఇంట్లో రాత్రి 11 గంటల వరకు దాదాపు 18 గంటల పాటు సోదాలు కొనసాగాయి. సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న గేమ్ చేంజర్ సినిమాలకు పెట్టిన ఖర్చు ఎంత, వచ్చిన లాభాలు ఎంత, సినిమాకు నిధులు ఎక్కడి నుంచి సమీకరించారు, ఎస్వీసీ ప్రొడక్షన్స్ లో ఎన్ని ప్రాజెక్టులు చేశారు, ఎన్ని సినిమాలు తీశారు, ఎంత లాభం వచ్చింది, ఎంత పన్ను చెల్లించారు, గత 2 సంవత్సరాల నుంచి చెల్లించిన పన్ను ఎంత అంటూ వివిధ కోణాల్లో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం నిర్మాత దిల్ రాజు ఇంట్లోనే కాకుండా డిస్ట్రిబ్యూటర్స్ ఇళ్లలోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్, ప్రొడ్యూసర్స్ ఇళ్లలోనూ ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. దిల్ రాజు భార్య సహకారంతో బ్యాంక్ అకౌంట్స్ ను పరిశీలించారు ఐటీ అధికారులు. సోదాల్లో కీలక డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాలు ఇవాళ కూడా కొనసాగే అవకాశాలున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, హైదరాబాద్ లో ఐటీ రైడ్స్ అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దిల్ రాజు అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఇళ్లలోనూ కార్యాలయాలతో పాటు ఈ రోజు కూడా ఎక్కడెక్కడ ఐటీ సోదాలు కొనసాగుతాయనుకోవచ్చు? రాధిక, హైదరాబాద్లో నిన్న 8 ప్రాంతాల్లో సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ కావచ్చు, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్ ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగాయి. నిన్న ఉదయం 6 గంటల ప్రాంతంలో 55 మందితో కూడిన ఐటీ అధికారులు 8 ప్రాంతాల్లో ఐటీ రైడ్స్ని కొనసాగించారు. అయితే ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంటితో పాటు తమ కుమార్తె అదేవిధంగా తమ్ముడు ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగించారు. మరోవైపు మైత్రి మూవీస్కి సంబంధించినటువంటి వారి ఇళ్లలో కూడా ఐటీ రైడ్స్ అనేది కొనసాగించారు. సంక్రాంతికి అత్యధిక బడ్జెట్తో విడుదలైనటువంటి మూవీస్ అయినటువంటి సంక్రాంతికి వస్తున్నాము, అదేవిధంగా గేమ్ చేంజర్ మూవీస్కి ప్రొడ్యూసర్గా దిల్ రాజుతో పాటు తమ కుమార్తె అదేవిధంగా తమ్ముడు శిరీష్ ముగ్గురు కూడా ఈ 2 సినిమాలకి ప్రొడ్యూసర్స్గా వ్యవహరించారు. అయితే ఆ మూవీస్కి వచ్చినటువంటి ఆదాయం ఎంత, పెట్టుబడులు ఎంత పెట్టారు అనే అన్ని వివరాలను కూడా ఐటీ అధికారులు అయితే మాత్రము నిన్న వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకున్నారు. దాంతోపాటు దిల్ రాజుకి సంబంధించినటువంటి భార్య సహకారంతో బ్యాంక్స్కి వెళ్ళి బ్యాంక్లో కూడా ఆ ట్రాన్సాక్షన్ అంతా కూడా పరిశీలించారు. అదేవిధంగా లాకర్స్ని కూడా మొత్తం కూడా పరిశీలించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఏదైనా సరే మూవీస్ భారీ బడ్జెట్తో రిలీజ్ అయిన తర్వాత అత్యధిక కలెక్షన్లు వసూలు చేసుకుంది అని చెప్పేసి స్వయాన మూవీ ఇండస్ట్రీకి సంబంధించి అంటే ఆ సినిమా ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు అనేక వేదికల మీద బహిరంగంగానే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపు అటు పుష్ప 2 మూవీస్కి సంబంధించి మైత్రి మూవీస్ వాళ్ళు ఆ మూవీని తెర మీదకి తీసుకొచ్చారు. కాబట్టి పుష్ప 2 మూవీ రికార్డ్ని బ్రేక్ చేసి ఇండియా వైజ్గా కూడా అత్యధిక కలెక్షన్స్ చోటు చేసుకుందని చెప్తున్నారు. మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం, తక్కువ బడ్జెట్తో తీసినప్పటికీ కూడా కలెక్షన్ రూపంలో అత్యధికంగా వసూలు చేసినటువంటి సినిమా కూడా రీసెంట్గానే చెప్పవచ్చు. ఇప్పటికి కూడా సినిమా థియేటర్లు అయితే మాత్రము ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ మూవీస్కి సంబంధించి ఎక్కడి నుంచి నిధులు సమీకరించారు, ఎవరెవరు డిస్ట్రిబ్యూటర్స్గా వ్యవహరించారు అన్ని విషయాలను కూడా నిన్న రాబట్టే ప్రయత్నం చేశారు ఐటీ అధికారులు. దాంతోపాటు గత 2 సంవత్సరాల నుంచి పే చేసినటువంటి ఐటీ రిటర్న్స్ ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత పెట్టుబడులు పెట్టారు, వీటన్నిటినీ కూడా అయితే మాత్రము అధికారులు పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. నిన్న జరిగినటువంటి రైడ్స్కి సంబంధించి సత్యం రంగయ్య ఫైనాన్స్ వహించారు. అటు డాకు మహారాజుకి కావచ్చు, అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్ ఈ 3 మూవీస్ కూడా ఫైనాన్షియల్గా వ్యవహరించినట్లుగా కూడా తెలుస్తుంది సత్యం రంగయ్య ఫైనాన్స్ కంపెనీ. మరోవైపు దిల్ రాజుకి సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్తో పాటు మైత్రి మూవీస్కి సంబంధించినటువంటి ఏదైతే డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళందరి ఇళ్లలోనూ రైడ్స్ని కొనసాగించారు. మరోవైపు ఈ మూవీస్కి సంబంధించి సోషల్ మీడియాగా వ్యవహరించినటువంటి మ్యాంగోస్ మీడియాకి సంబంధించినటువంటి ఇళ్లలోనూ ఐటీ రైడ్స్ అయితే మాత్రం కొనసాగించారు. రాత్రి దాదాపు 11 గంటల వరకు కూడా ఐటీ రైడ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా ఐటీ రైడ్స్ కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా అయితే మాత్రము చెప్పుకోవచ్చు. ఎందుకనంటే వాళ్ళు అనుకున్నటువంటి సమాచారాన్ని రాత్రి మొత్తం కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు మూవీకి సంబంధించి ఎంత బడ్జెట్ పెట్టారు, ఆ బడ్జెట్ ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఎంత ఖర్చు అయింది, ఎంత ఇన్కమ్ వచ్చింది, వాటికి సంబంధించి బ్యాలెన్స్ షీట్ అనేది మెయింటెనెన్స్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి కూడా
కూడా అధికారులు అయితే మాత్రం అన్ని విషయాలను కూడా రాబట్టినటువంటి సిచ్యువేషన్ ఉందనే చెప్పుకోవాలి. పలు ప్రాంతాల్లో 55 మంది బృందాలుగా 55 మంది 8 ప్రాంతాల్లో టీములుగా డివైడ్ అయ్యి నాన్ స్టాప్కి అయితే మాత్రము దాదాపు 18 గంటలకి పైగానే ఈ ఐటీ రైడ్స్ కొనసాగించారు. అంటే గతంలో కూడా భారీ బడ్జెట్తో రిలీజ్ అయినటువంటి మూవీస్ ఏవైతే ఉన్నాయో ఆ మూవీస్ రిలీజ్ అయిన తర్వాత వసూల అంటే కలెక్షన్ అయిన తర్వాత కూడా ఐటీ రైట్స్ అనేది మూవీ ఇండస్ట్రీకి సంబంధించి కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ సంక్రాంతికి భారీ బడ్జెట్ మూవీస్ ఏవైతే రిలీజ్ అయ్యాయో అటు సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, డాకు మహారాజ్ కావచ్చు, అదేవిధంగా గేమ్ చేంజర్ ఈ మూవీస్ ఏవైతే ఉన్నాయో ఈ మూవీస్ రిలీజ్ అయినటువంటి నేపథ్యంలోనే అత్యధిక కలెక్షన్స్ దాదాపు ఈ మూవీకి సంబంధించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ రెట్టింపు కలెక్షన్ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఐటీ అధికారులు అయితే మాత్రము ఇందులో ఏవైనా సరే తారతమ్యాలు ఉన్నా బ్యాలెన్స్ షీట్ కరెక్ట్గా లేకపోయినా లేదు అనంటే ఐటీ కరెక్ట్గా పే చేయకపోయినా ఖచ్చితంగా కూడా వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. రాధిక, థ్యాంక్ యూ సుజాత. హైదరాబాద్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ప్రముఖంగా సినీ నిర్మాతల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కీలక డాక్యుమెంట్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది.